నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే మా హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్ గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్ గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారు గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పొచ్చు. ఓకే, పర్టికులర్ గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్ లో లగ్న బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు. మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగా. ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే డౌన్లోడ్ ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండల్లో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళ జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళ జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్ లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసుకోవాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో తులా లగ్నానికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు ఎలాంటి జెమ్ స్టోన్ అలాగే ఎలాంటి రుద్రాక్షను ధరించాలి? తులా లగ్న జాతకులకి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ తులా లగ్న జాతకులు కుటుంబంతో విహారయాత్రలు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరం. భూమి గురించి, గృహం గురించి తపన పడే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ యొక్క కోరిక తీరుతుందని చెప్పచ్చు. వాహన యోగం కూడా వీళ్ళకి ఉంది.
ఆదాయానికి తగిన ఖర్చులు, అంటే ఆదాయానికి మించిన ఖర్చులు వెళ్ళకుండా ఈ సంవత్సరం ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఈ జాతకులకి, తులా లగ్న జాతకులకి కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళకి ఆరోగ్య రీత్యా విదేశీ ప్రయాణం చేయాల్సిన ఛాన్సెస్ కూడా రావచ్చు. ఎగ్జాక్ట్లీ. పదవి ఆశించే వారికి నిరాశ, అంటే ఓవరాల్గా తులా లగ్న జాతకంలో ఓన్లీ 1-2 ఆస్పెక్ట్స్ మాత్రమే చాలా బాగున్నాయి. మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం దైవ ఆరాధనలో ఉండడం అనేది చాలా చెప్పుకోదగ్గ సూచన. ఓకే, వీళ్ళ యొక్క లైఫ్ స్టోన్ వచ్చి డైమండ్, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది కూడా అద్భుతమైన సూచన. ఈ డైమండ్ ధరించడం, రత్నం ధరించడం కానీ, 6 ముఖాల రుద్రాక్ష కానీ ధరించడం కానీ వీళ్ళ యొక్క జీవితం మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం డైమండ్ సైజ్ చేశాము. ఓకే, డైమండ్ అంటే ఒరిజినల్ డైమండే పెట్టాలా అని చాలా మంది ఫస్ట్ డౌట్ వస్తుంది. అలాగే చాలా మంది వట్టిగా కూడా డైమండ్ పెట్టేస్తూ ఉంటారు. వట్టిగా డైమండ్ అది సూట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూసుకోకుండా పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఓకే, ఇప్పుడు నాకు కొనే స్థితి ఉంది. ఓకే, డైమండ్ కొనే స్థితి ఉంది. బట్ నేను సీజెడ్ మాత్రమే పెట్టా. దీని యొక్క ఖరీదు వచ్చి 700 రూపాయలు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాతకుడు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాడు అనుకుందాం. ప్రాబ్లంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఒక 20,000 రూపాయలు పెట్టి డైమండ్ కొను, దానికి బంగారానికి 50,000 ఖర్చు పెట్టు, ఇవన్నీ చెప్తే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, ఎవరైనా సరే ఒరిజినల్ స్టోన్లు, ఓకే, సర్టిఫైడ్ ఒరిజినల్ స్టోన్లు పెట్టండి. డైమండ్ దగ్గర మాత్రం సీజెడ్ అయినా సరే వాడండి. ఓకే, దీంతో మీకు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మీ దగ్గర డబ్బు సమకూరిన తర్వాత మంచి స్టోన్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఈ తులా లగ్నంలో ఎక్కువ మట్టుకి నెగిటివే ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే ముందు లగ్నాలు ఎన్ని చూసుకున్నప్పటికీ పాజిటివ్, నెగిటివ్ రెండు కొంచెం అనుకూలంగా ఉంది. కానీ ఇప్పుడు మరి ఇంత సివియర్ ఉన్నప్పుడు ఎలాంటి పూజలు చేసుకోవడం, లేకపోతే దేవాలయాలు దర్శించమంటారా? అంటే ఏ జాతకం కూడా, అంటే ఏ లగ్నం కూడా కంప్లీట్ పాజిటివ్ కానీ కంప్లీట్ నెగిటివ్ కానీ ఉండదని మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ తులా లగ్నానికి ఈ సంవత్సరం గోచారంలో కొన్ని వ్యతిరేక భావాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు దైవారాధన ఎక్కువగా చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఓకే, మనం చెప్పిన సూచనలు ఆల్రెడీ ఎవరికైనా కనిపిస్తే కనుక వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జాతకాలను చూపించుకొని ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేసుకొని దానికి సంబంధించిన పరిహారాలను చేసుకోవడం మంచిది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, జ్యోతిష్య రీత్యా అలాగే వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే కరుంగలి మాలకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కూడా కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.